నమస్తే అందరికీ. నేను భార్గవ్. తాజాగా రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్‌లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డిని జైల్లో పెట్టకుండా నేను తప్పు చేసినా అని చెప్పి ఆయన పేరు ప్రస్తావించాడు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది. ప్రస్తుతం నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో ఉన్నా. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆ ప్రెస్ మీట్ విన్న తర్వాత, చూసిన తర్వాత మీరు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఒక ఛానల్లో కూడా నేను చూసిన కొంత కన్నీరు పెట్టుకున్నట్టు అనిపించింది. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అంటే ఆ రోజు ఇది 9th ఈవినింగ్ మేము ఇచ్చాము ప్రెస్కు. 10th రోజు నేను మౌన దీక్షలో ఉంటాను. నేను ఎవ్రీ ఇయర్ 10th జూలైకి ఎవ్రీ ఇయర్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ 10th జూలైకి నేను ఉంటాను. ఆ రోజు మౌన దీక్షలు ఉన్నప్పుడే మినిస్టర్ గారు కూడా, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 4 సార్లు ఫోన్ చేశారు. వారికి మెసేజ్ పెట్టాను. దాని తర్వాత తెల్లారి నేను వారితో మాట్లాడడం జరిగింది. తర్వాత మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్కి వెళ్ళడం జరిగింది. నేను ముఖ్యంగా బుచ్చన్న నాకు బాగా ఉద్యమ కాలం నుంచి బాగా పరిచయం కాబట్టి ఆయన నాకు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ కావాలంటే నేను అటే వస్తున్న పని మీద ఇస్తలే అన్న. అక్కడ ఒక 5-6 మంది ఛానల్ వాళ్ళు వచ్చిండ్రి. అయితే ఒక ఛానల్ అంటే బహుశా ఈయనది ఇది జీ తెలుగు వాళ్ళది అంటే ముందు నాకు ఒకరు ఒక 30 సెకండ్స్ రేవంత్ రెడ్డి గారు నా మీద కామెంట్ చేసిన బయట వినిపించరా మీకు? బయట నేను నాకు వచ్చింది, నేను విన్నాను. అది అలా ఎక్స్క్లూసివ్లీ నా పేరు తీసుకొని ఇప్పుడు ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. జైల్లో కానీ ఈయనని అసలు చెర్లపల్లి జైల్లో పెట్టకపోవడం నేను చేసిన పొరపాట అన్నట్టుగా ఏదో అన్నాడు. అది నాకు కొంచెం అంటే విన్నాను. విన్న తర్వాత ఇమీడియట్గా ఈయన వచ్చిండు అన్నట్టు, వీళ్ళది ఉంది. అందులో అవుతున్నప్పుడు ఆ ప్రశ్న వేసిండు, అసలు ముఖ్యమంత్రి గారు మీ మీద కామెంట్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏందని అన్నాడు. అన్న వరకు తాజాగా నేను అది చూసి ఉన్నాను కదా, అది నేను పర్సనల్గా మాట్లాడుతూ కొంచెం బావుకైనా. ఎందుకంటే సర్వీసు మొత్తము నేను ఒక ఇరిగేషన్ ఇంజనీర్గా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని నా సర్వీస్ అంతా చేయడం జరిగింది. ఎంతో నిష్టగా చేసిన సర్వీస్ చేస్తే బహుమానం ఇదా అనేది అట్లా కొన్ని క్షణాలు ఆ విధంగా చేయడం జరిగింది. అయితే ఐరనీ థింగ్ ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి గారు 8th రోజు 8వ తారీఖు నాడు మేము 2015లో కేసీఆర్ గారు ఒక కమిటీని వేసి 9 అట్టికి ఆల్టర్నేటివ్స్గా ఇంకేమైనా ఉన్నాయో చూడమన్నప్పుడు ఇచ్చిన రిపోర్ట్ని వారు రెఫర్ చేసి వీరిచ్చిన వారు దీన్ని ఇక్కడ మేడిగడ్డ దగ్గర వద్దు అని చెప్పినా కూడా ఆయన వినకుండా కట్టాడు అని చెప్పేసి మమ్మల్ని పొగడము. వీళ్ళు చాలా నిష్ణాతులు, వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారు, వీరు స్వార్థంగా ఇప్పుడు రిటైర్ అయినాక కూడా ఈ ఏజ్లో కూడా వాళ్ళు తెలంగాణ గురించి చేస్తుంటారని చాలా మంచిగా. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి కూడా వారు ఎప్పుడైనా రెఫర్ చేస్తే మా గురించి అదే చెప్పి అసెంబ్లీలో కూడా అట్నే చెప్పింది. 8th రోజు ఇది, 11th రోజు ఈ మాట ఏంటి అసలు కిలాడి గ్యాంగ్లో మెంబర్లు అయిందని. తర్వాత ఆ రోజు తెలంగాణ ఇంజనీర్స్ డే, ఆ రోజు 11th జూలై నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ యొక్క బర్త్డేని మనం 2014 నుంచి తెలంగాణ ఇంజనీర్స్ డేగా చేస్తున్నాం. తెలంగాణ ఇంజనీర్స్ డే రోజు మమ్మల్ని అభినందించేది పోయి మాకు అసలు జైలు బాట చూపించడం అనేది. రిటైర్డ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఉన్నారు మీరు? నేను మాది రిటైర్డ్ అసోసియేషన్ 2008లో అయింది. నేను 2007లో రిటైర్ అయినా నేను ఎస్ఎల్బి ఏఎంఆర్పి నుంచి. అక్కడి తర్వాత 8లో మేము ఇది రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ స్థాపించి తెలంగాణ ఉద్యమం గురించే, అది ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేస్తూ తర్వాత తెలంగాణకు జరిగిన అన్యాయాలని, ప్రజలకు నీళ్ళలో జరిగిన అన్యాయాల గురించి విద్యాసాగర్ రావు గారితో పాటుగా అప్పుడు సీనియర్ ఇంజనీర్స్ ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా మేము తిరిగి చెప్పడము. దాని తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ని కూడా మేము అసలు పాలమూరు రంగారెడ్డి, డిండి ఇవన్నీ కూడా మేము రిటైర్డ్ ఇంజనీర్స్ రూపకల్పన చేసినటువంటివే. దాని తర్వాత ఈవెన్ ప్రాణహిత చేవెళ్ళ కూడా మాకంటే ముందు 2005-6లో రిటైర్డ్ ఇంజనీర్స్ మేము సర్వీసులు ఉన్నప్పుడు రిటైర్డ్ ముఖ్యంగా వెంకటరామారావు గారు ఫర్ సిఈ రిటైర్డ్. దాని తర్వాత లవకేష్ రెడ్డి గారు ఈఎన్సి రిటైర్డ్. దాని తర్వాత ప్రభాకర్ గారు, జి ప్రభాకర్ గారు, తర్వాత విద్యాసాగర్ రావు గారు కూడా, తర్వాత అనంతరాములు గారు, వీళ్ళందరూ కూడా
ప్రాణహితల్ని నీళ్ళు ఉన్నాయి. మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ నది మనం కాపాడుతుంది కాబట్టి, ఈ నదిలో నిరంతరంగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం లిఫ్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ద్వారా ఒక రిపోర్ట్ని గవర్నమెంట్కు పంపించడం జరిగింది. దాన్నే ప్రాణిత చేవెళ్ళగా తీసుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక ప్రాణిత చేవెళ్ళని కాళేశ్వరం అయింది. అంటే మొదలు పునాది వేసిందే తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ కన్నెపల్లి పంప్ హౌస్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి తెలంగాణలో. అవును. బీఆర్ఎస్ వాళ్ళేమో ఎత్తిపోయాలే వాడుకోవచ్చు, గోదావరి నది జలాల్లో మొత్తం వేస్ట్ వాటర్ పోతున్నాయి, అవును. వాడుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అవును. అసలు ఒక ఇంజనీర్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పనికొస్తుందా కాళేశ్వరం అనేది ఓవరాల్ గా? ఎత్తిపోయొచ్చా ఇప్పుడున్న లెక్కల ప్రకారం? అయితే మేము తెలంగాణ ఉద్యమంలో నడుస్తున్నప్పుడు అన్ని పార్టీల యొక్క రైతు సంఘాల నాయకులు మాతోని కలిసి మాట్లాడడం చేయడం, నీళ్ళ గురించి అన్నప్పుడు ఉంటారు కదా, కాబట్టి అందరూ మాకు అందుబాటులో ఉండేది. ఎప్పుడప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం. అయితే ఈ మధ్యలో కొంతమంది మాకు ఫోన్ చేసి రాజకీయాలు వాళ్ళే మాట్లాడుకుంటారు, ఇవ్వాలన్నా వద్దా అనేది, కానీ మీరు ఎందుకు ఇంజనీర్గా మీరు ఎందుకు స్పందిస్తలేరు సార్ అని మాకు క్వశ్చన్. అదేవిధంగా మా ఇంజనీరింగ్ ఫ్రాటర్నిటీలో కూడా మా దాంట్లో కూడా మనం సైలెంట్ స్పెక్టేటర్ ఉండి మనం కూడా తప్పకుండా దీని మీద చర్చించాలంటే మేము 2 రోజులు చర్చించి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని తర్వాత ఒక లెటర్ ఒకటి మనం ఎవరికి అడ్రస్ చేయలేదు, ప్రెస్ నోట్ చేసి ప్రెస్కి రిలీజ్ చేసినాం. అందులో మేము ఏం అప్పీల్ చేసినామంటే ఇప్పుడు ఉన్నటువంటి కన్నెపల్లి పవర్ హౌస్కు నడవాలంటే అక్కడ వాటర్ MDDL మినిమం డ్రాడౌన్ లెవెల్ 93.5 మీటర్లలో ఉండాలి వాటర్ లెవెల్. అయితే ఏది మన ప్రాణహిత ఆ రోజుకు 1,25,000 క్యూసెక్లు ప్రవాహం నడుస్తుంది మేము చెప్పిన రోజు. కాబట్టి అది ఆ లెవెల్ ఎంత ఉందంటే 97.5 ఉన్నది. అంటే మనకు కావాల్సిన లెవెల్ కంటే 4 మీటర్ల పైన ఉన్నది. కాబట్టి మనకు మేడిగడ్డ బ్యారేజ్ని టచ్ చేయకుండానే ఆ గేట్లు కానీ ఏవి కానీ అక్కడ ఏమీ సంబంధం లేకుండానే మనకి ఇక్కడ కన్నపల్లి హౌస్కు ఏదైతే ఫీడర్ కెనాల్ ఉంటుంది కదా, ఆ కెనాల్ ద్వారా మనం తీసుకున్నట్టయితే అసలు ఇక్కడ మనం నడిపియొచ్చు. అది 17 మోటార్లు ఉన్నటువంటి పంప్ హౌస్. అది 3 TMCలు ప్రతిరోజు 3 TMCలు లిఫ్ట్ చేయగలుగుతాం. మేము అనుకున్న 3 కాకుండా 2 TMCలు అనే చేయగలుగుతాం కదా. అది ఎండ్లకు చేయగాలి, మనం అన్నారంవి చేయాల్సి వస్తుంది. అన్నారం అండ్ సుందిల్లనేమో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇది దానికి రిపేర్స్ ఏదో సీపేజీలు ఉన్నాయి కదా, వాటిని అన్ని అరెస్ట్ చేసి వాటికి రీహాబిలిటేట్ చేసినాకనే అందులో వాటిని నిలపాలి, ఇంపోర్ట్ చేయాలని వాళ్ళు పక్షంలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఇదే చెప్తున్నారు కదా, NDSA రిపోర్ట్ ఆధారంగానే ఇది మొత్తం ప్రమాదంలో ఉంది, నీళ్లు నింపితే కొట్టుకపోతాయి అన్నది. ఇవన్నీ చెప్తున్నారు కదా. కరెక్టే, కానీ వాళ్ళు అన్నది ఏంది, అట్లనే పెట్టమని కాదు కదా, రిపేర్ చేయమని కదా. మరి రిపేర్ చేయమన్నప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయింది కదా. సరే మేడిగడ్డ అంటేనే అది కొంచెం పెద్దగా డ్యామేజ్ అయింది. ఇక్కడ ఓన్లీ కొంచెం సీపేజీలు ఉన్నాయి కాబట్టి వాటిని గ్రౌటింగ్ చేసి సరి చేసుకుంటే మొదలైతే మనం కొంత ఇంపౌండ్ చేసుకొని ఎమర్జెన్సీకి తీసుకోగలుగుతాం కదా. అయితే వాళ్ళు మరి ఇప్పటి వరకు దానికి కూడా ఇంకా టెస్టులు చేసి అవి చేసి దాంట్లోనే చాలా టైం తీసుకున్నారు అసలు. అయితే మేమేమన్నామంటే ఇప్పుడు మొత్తం నింపకుండా అక్కడ మినిమం డ్రాడౌన్ లెవెల్ ఇప్పుడు అన్నారం ఉందనుకోండి, అన్నారం 11 TMCల కెపాసిటీ రిజర్వాయర్, అందులో మనం ఒక 3.5 TMCలు కనుక నిల్వ చేసినట్టయితే MDDL లెవెల్ వస్తుంది. అప్పుడు మనము లిఫ్ట్ సుందిల్లకు చేసే అవకాశం వస్తుంది. దాని తర్వాత సుందిల్ల అది 16 TMCల కెపాసిటీ రిజర్వాయర్, అందులో ఒక 5.5 TMCల కనుక నిల్వ చేసినట్టయితే దానికి కూడా MDDL లెవెల్ వస్తుంది. అక్కడి నుంచి మనం ఎల్లంపల్లికి మనం లిఫ్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. అంటే మొత్తం మీద 2 రిజర్వాయర్లలో 2 బ్యారేజ్లలో 8.8 TMCలే నీళ్ళే నిలిపినట్టయితే అవుట్ ఆఫ్ 27 TMC మనము ఈ విధంగా మనం వాటర్ని నెక్స్ట్ ఇవన్నీ చేయడానికి ఒక 4 రోజుల్లో అయిపోతుంది, 4-5 రోజుల్లో. దాని తర్వాత 5వ రోజు నుంచి మనం నీటిని ఎల్లంపల్లికి పంపించవచ్చు. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి కాకుండా ఈరోజు మనకు ఇప్పుడు ఎల్లినో ప్రభావంతోనే అంటున్నారు. అదే కదా, ఎట్లా మనం రైతులకు నీళ్ళు ఇవ్వాలి? అందుకని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వచ్చా కన్నపల్లి ద్వారా? అదే కదా, ఇప్పుడు ఆ లెవెల్ ఉన్నది, పర్మిట్ చేస్తున్నది. ఈవెన్ గవర్నమెంట్ నియమించుకున్నటువంటి ఒక అడ్వైజర్, లిఫ్ట్ స్కీములకు అడ్వైజర్ ఉన్నారు, పెంటారెడ్డి గారు. గత ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి వారిని మేము కన్సల్ట్ చేస్తే కూడా నేను చెప్పిన ఎవరు వింటలేరు,
మన సెక్రటరీ గారికి చెప్పాను, తర్వాత మన అడ్వైజర్ గారికి చెప్పాను. కానీ వారు నా మాట ఏమి వినడం లేదు అన్నప్పుడు, మరి విననప్పుడు ఎందుకుంటున్నావు బాబు నువ్వు అసలు అక్కడ ఎందుకు అవసరం ఏముంది? నీ అడ్వైజ్ వాళ్ళకి అవసరం లేనప్పుడు నువ్వు దేనికి హాయిగా నువ్వు 82 ఏండ్లకు ఉన్నావు ఇప్పుడు, ఇది అవసరమా ఇప్పుడు ఇది ఇంత శ్రమపడు తిరగడం అని మేము వారిని కూడా అన్నాము. కానీ ఓకే. ఈ విధంగా గవర్నమెంట్ యొక్క లిఫ్ట్ల మీద ఉన్న అడ్వైజర్ గారి యొక్క అడ్వైజ్ తీసుకున్న తెలిసేది, టైం అంతా వేస్ట్ చేసినాం మనం. అయితే మేము ఏమంటున్నామంటే 8.8 వరకు రిజర్వ్ చేస్తే మిగతాదంతా అందులోకి పోయినట్టయితే ఎల్లంపల్లికి పోయినట్టయితే అది సిస్టంలో వచ్చేస్తుంది. అది మనకి ఇక కనీసము వ్యవసాయానికి సంబంధించిన కాకుండా తాగునీటి కన్నా మనం తప్పించుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, జూన్లో ఒక్క వర్షం లేదు, జూలైలో 15 అయిపోయింది, ఇప్పటి వరకు ఏం లేదు. ఇది ఇంకా రోజు ఎండాకాలం లెక్క మారుతున్నది వాతావరణము. ఆల్రెడీ 37-38 డిగ్రీస్కి వస్తున్నది. కాబట్టి ఈ పరిస్థితులలో ఎల్నినో మనము ఎదుర్కోవాలంటే కనీసం మంచినీళ్ళు అయితే ఉండాలి కదా, మిగతా ఏం లేకుండా. పవర్ జనరేషన్ కూడా కష్టం అవుతుంది కదా, పవర్ ఉండదు. సరే, పవర్ జనరేషన్ కు మనం ఇప్పుడు హైడ్రో పవర్ మీద మనం ఆధారపడతలేము, తక్కువ అది. కాబట్టి ఏదైనా కూడా డ్రింకింగ్ వాటర్ అయితే కావాలి కదా. ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది మనకి? అంటే మనకి ఇక్కడ ఈ లెవెల్ని బట్టి ఏది ఎన్ని రోజులు మనకు ప్రాణహిత లెవెల్ 94.5 కంటే ఎక్కువ ఉంటుందో అన్ని రోజులు మనం ఎత్తిపోసుకోవచ్చు. అయితే ఈ మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఆల్రెడీ అక్కడ 1,25,000 క్యూసెక్ల నుంచి ఈ రోజు మేము కనుక్కుంటే 16,000 క్యూసెక్లే నడుస్తున్నది. అండ్ మన లెవెల్ కూడా చాలా మన ఎండిడిఎల్ కంటే డౌన్ అయిపోయింది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు మనము లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ నేనేమంటున్నంటే, మేము నిన్న మంత్రి గారు కూడా నిన్న మమ్మల్ని పిలిపించారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను మా సెక్రటరీ గారు, తర్వాత మా ఇంకొక మా ప్యాట్రన్ సత్యరెడ్డి గారు, ముగ్గురం వెళ్ళాము. ఇప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ళు ఎత్తిపోస్తే కూలిపోయే అవకాశం ఉంటుంది అన్నారు కదా ఇరిగేషన్. అంటే మేము దానికి ఏం చెప్పినామంటే, అంటే మనం అందులో స్టోర్ చేసేదంతా 8.8 కదా, మిగతాదంతా ఎల్లంపల్లికి వెళ్ళిపోతుంది కదా. ఆ 8.8 టీఎంసీ వాటర్ని ఒకవేళ 24 గంటల్లో అయితే 1,00,000 క్యూసెక్లు ప్రకారంగా పోతే సరిపోతుంది. అది లేదు, అది 3 గంటలనే వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు 8 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంటేనే ఆ విధంగా అవుతుంది. మనకు ఎప్పుడే కానీ అక్కడ మేడిగడ్డ నుంచి 10 లక్షల అబవ్ ఎన్నో సార్లు క్రాస్ అయింది. అది మన భద్రాచలానికి ఎలాంటి ఆపద రాలేదు. 10-15 lakhs వరకు కూడా మనకి ఎలాంటిది రాలేదు. కాబట్టి అది కూడా మేము అలా మా లెటర్లో మేము చాలా వివరించడం జరిగింది. ఇది భద్రాచలానికి కానీ దేనికి కానీ ప్రమాదం లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి రాముల వారి గుడి మునిగిపోతుంది, మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ముప్పుకు గురైతాయని చెప్పి అంటుండ్రు. అంటే ఎప్పుడు అది 30-35 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు మన సరి అయినటువంటి పద్ధతిలో దాన్ని రెగ్యులేట్ చేయనప్పుడు అది వీలవుతుంది. కానీ మనకు వచ్చేది ఎంత అసలు 8 లక్షల క్యూసెక్లు, దాంతోనే అయ్యేది లేదు, ఏం కాదు. రొటీన్గా పోయేటువంటి ఫ్లడ్డే మనకు ఆ నుంచి పోతుంది తప్పించి మనం దానికి భయపడొద్దు అని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. దానికి నిన్న మంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా మేము ఏం చెప్పినామంటే, నాకు మంత్రి గారు 10th రోజు నేను మౌనం ఉండడం వలన వారు 4 సార్లు ఫోన్ చేసినా నేను ఆన్సర్ చేయలేకపోయినా. 11th రోజు వారే చేశారు. చేసినప్పుడు 10 minutes మాట్లాడినప్పుడు వారికి ఉన్న అప్రిహెన్షన్స్ మేము తీర్చాము. అయితే వారు ఏమన్నారంటే, మనం కలిసి మాట్లాడదాం మళ్ళీ అంటే, మంచి సార్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామని మేము చెప్పాము. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని మీరు కలిసిరా? అంటే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత? నేనైతే ఇండియాలో కలవలేదు, అమెరికాలో కలిసిన. ఇక్కడ కలవలేదు? 2024 ఆగస్టులో వారు అమెరికాకు వచ్చారు, నేను కాలిఫోర్నియాలో. సీఎం ఉన్నప్పుడే కదా? సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముఖ్యమంత్రి డిసెంబర్లో అయినా ఆగస్టులో వచ్చిండు అక్కడికి. వారు కాలిఫోర్నియాలో శానోజ్కు రావడం జరిగింది. అక్కడ విమానాశ్రయంలో వారిని రిసీవ్ చేసుకున్న దాంట్లో నేను కూడా ఉన్నా. మా బాబు ఉండే దగ్గరలో ఉండే అనమాట. ఓ 40-50 కిలోమీటర్స్లో ఉండే. అక్కడ ఉన్న ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వాళ్ళు పిలిస్తే వెళ్ళామన్నమాట. వారిని రిసీవ్ చేసుకొని వారు కార్లో కూర్చొని పోయే వరకు మాట్లాడినా. ఇండియాకి వచ్చిన తర్వాత మాట్లాడతాను అన్న మీతో అన్న. ఈవెన్ కార్లో కూర్చున్న తర్వాత కూడా వాడు విండో ఓపెన్ చేసి మళ్ళీ మాట్లాడి, నేను మంచిగా చేయగలిపి నమస్కారం అని ఇండియాకి వచ్చిన తర్వాత మేము మాట్లాడుతున్నాను. కానీ ఇండియాకి వచ్చిన తర్వాత 2 సార్లు మాకు అపాయింట్మెంట్ అఫీషియల్గా ఉండే, కానీ వారు ఆ రోజులో
ఒక ప్రెస్ మీటు పోలీసు కమాండ్ కంట్రోల్ అది ఉంది కదా కొత్త బిల్డింగ్, కమాండ్ కంట్రోల్. అక్కడ మారిపోయింది అతన్ని. మాకు ఇచ్చిన టైంకి అక్కడ ఏదో పెట్టుకున్నారు. ఓకే. ఇంకోసారి కూడా అట్లా కాలేదు. ఇక్కడ మటుకు మేము వారిని మటుకు ఇంతవరకు కలవలేకపోయినాము. ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఒక ఈ ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి ఇక్కడ నీటిపారుదల శాఖ అధికారిగా పెట్టి ఆంధ్రాకు నీళ్లు పంపిస్తున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జరుగుతుందా ఇదేమన్నా? ఇంకా చూడండి, ఆయన ఈజ్ ఫ్రమ్ బీహార్. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మొట్టమొదలు ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్ని ఆయన అసలు ఇరిగేషన్కు సెక్రటరీగా పనిచేసిండు. ఆయన పనిచేస్తున్న టైం లోపటినే మనకు ఈ జలయజ్ఞం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నడిచినాయి అసలు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. దాని తర్వాత ఇది ఎప్పుడైతే మన స్టేట్ డివైడ్ అయిందో అతనికి ఆంధ్రకు అలాట్ చేయబడ్డాడు. ఆంధ్రకి వెళ్ళాడు. ఆంధ్రకి వెళ్ళి అక్కడ కూడా ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేశాడు. తర్వాత చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయింది. రిటైర్ అయిన తర్వాత అతని సేవలు మనం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకోగలిగినప్పుడు అతన్ని ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఇప్పుడు మంత్రి గారే ఒక ఆర్మీ నుంచి ఒకరిని తీసుకొని ఇప్పుడు మొత్తం ఆయన కంట్రోల్లో పెట్టాడు ఎస్ఎల్బిసి విషయంలో. ఎందుకంటే వాళ్ళకు టన్నల్లో నిష్ణాతులు కాబట్టి ఆ టన్నల్లో చేశారు. ఒక ఎక్స్పర్ట్ని తీసుకున్నారు ఎవరినో. మనకు కూడా వీరు కూడా ఏంటంటే మొదటి నుంచి ఇరిగేషన్తో టచ్లు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అని తీసుకొని ఉంటాడు. అది మనం గవర్నమెంట్ నిర్ణయాన్ని మనము ఏదో తెలంగాణకు అన్యాయం చేస్తాడు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే అతని తెలంగాణ కాదు, నా ఆంధ్ర కాదు. నిజంగా అతను ఆంధ్ర అతనే అయి ఉంటే కొంత అలా అనుమానం పడే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు ఆయన స్వీకరించిండు. కానీ రేవంత్ రెడ్డి స్వీకరించే పరిస్థితుల్లో లేడు కదా ఇప్పుడు. అంటే కేసీఆర్ గారు కొన్ని స్వీకరించడు, కొన్ని స్వీకరించలేదు. ఏవైతే స్వీకరించలేదో అటువంటి వాటి అన్నిటికీ మేము ఏం చేశామంటే ఒక రిపోర్ట్ రాసి వారికి అఫీషియల్గా ఉండాలని చెప్పేసి మేము రిపోర్ట్ రాసి గవర్నమెంట్కి ఇచ్చేది, ప్రెస్ కూడా ఇచ్చేది. అట్లా మేము 18 రిపోర్ట్స్ ఇచ్చినాం. ఏది వారి యొక్క 9-10 సంవత్సరాల కాలంలో. కొన్ని రిపోర్ట్స్ మా ఈ హెడ్లైన్స్ కూడా వచ్చినాయి. ఒకటి 8,000 crores సేవింగ్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ పైప్ లైన్ టన్నల్ తీసుకపోతే 3rd TMCకి అని చెప్తే అది మేము ప్రెస్కి ఇవ్వలేదు, అది ఓన్లీ గవర్నమెంట్కి ఇచ్చినాం. దాని మీద ఏమన్నా ఆలోచిస్తారేమని. దాన్ని ఒక 20 days తర్వాత 15-20 days తర్వాత ఆంధ్రజ్యోతిలో మరి ఆయనకు దొరికింది. అది ఎట్లా సెక్రటరీ ఎక్కడ పోయిందో మాకు తెలియదు. 20 days తర్వాత దాన్ని వచ్చే వరకు ఆంధ్రజ్యోతిలో మేము చూసి పరేషాన్ అయినాడు. మా లెటర్ మొత్తం ఉన్నది. దాని తర్వాత తాటికాయల అంత అక్షరాలతో తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఒకవేళ పైప్ లైన్ బదులు టన్నల్ రూపకంగా తీసుకొచ్చినట్టయితే ఆ 40 కిలోమీటర్లు 8,000 కోట్లు ఆదా అవుతుంది అని అంటే ఇక మేము అనుకున్నాం ప్రతిపక్షాలు ఇక ఎంత చీల్చి చెండాడుతారేమో అనుకున్నాం మేము. ఇక ఎవ్వరూ కామెంట్ చేయలేదు. ఫస్ట్ డే, సెకండ్ డే చేయలేదు, థర్డ్ డే చేయలేదు, ఫోర్త్ డే చేయలేదు. 1 week తర్వాత కేసీఆర్ గారే పిలిచారు మమ్మల్ని. ఇక ఏమన్నా అంటాడేమో అనుకున్నాం మేము. పోయిన తర్వాత ఎంత కూల్గా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు, శమన వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా, దాన్ని మీరు స్టడీ చేశారా? స్టడీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అన్నారు కేసీఆర్ అన్నారు. అసలు ఏంటండి, మేము ఇన్ని రిపోర్ట్లు ఇచ్చినా కూడా ఏనాడు కూడా ఆయన మమ్మల్ని పిలిచి మీరు కాంగ్రెస్ తొత్తులు లేకుండా ఆ తొత్తులు ఈ తొత్తులు అయితే అనలేదు. ఒక ఎవరి తొత్తులు కాకుండా కూడా మీరు పనికిరాని రిపోర్ట్లు ఇస్తున్నారనో మనం నిర్ణయం తీసుకున్నాక రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు మీరు అని ఏదన్నా ఒకటి అనాలి కదా. ఒక్కసారి కూడా ఒక మాట అనలేదండి. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన నోటి నుంచి మీ పేరు వచ్చి జైల్లో పెట్టలేదు కదా అనే మాట వచ్చిందంటే మీ మీద గతంలో నుంచి కూడా ఏదో ఉండుంటే మరి అదే 3 రోజుల క్రితమే మాట్లాడింది కదా, ఎక్కువ రోజులు కూడా కాదు కదా, 8th రోజు. అంటే మీరు ఎక్కడో బీఆర్ఎస్కి కొంత పాజిటివ్ ఉన్నారేమో గతంలో అనే ఆలోచన ఏమైనా చేసిండా? ఏం చేసినా ఆయన ఎప్పుడు మా పేర్లు తీసుకున్నా వీళ్ళు నిష్ణాతులు, తెలంగాణ గురించి పోరాటం చేసిన వాళ్ళు, వీళ్ళు స్వార్థంగా చేయలేదు, వీళ్ళు రిటైర్ అయ్యేంత ఏజ్ కూడా 70-80 ఏళ్ళు ఉన్నా కూడా వీళ్ళు ఇంకా పాటు పడుతున్నారు, ఆయనేమో వీళ్ళ మాట వినక ఏదో చేశాడని మా యొక్క రిపోర్ట్ని ఆధారం చేసుకొని కేసీఆర్ను విమర్శించాం. అటువంటప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము విభేదించి ఇన్ని రిపోర్ట్లు ఇచ్చినాము. అప్పుడు
అప్పుడు మేము కాలేదు అతనికి తొత్తులు. ఉమ్, అతను ఇప్పుడు ఉమ్, అతను ఇప్పుడు అధికారం లేని టైంలో ఉమ్, ఈరోజు మమ్మల్ని దానికి అంటగట్టుడు అనేది ఓకే. కేసీఆర్ చైర్మన్ మేము ఏదో మెంబర్లం ఆ కిలాడి సంఘానికి అన్నట్టుగా ఏదో మాట్లాడింది ఉమ్, ఉమ్, ముఖ్యమంత్రి గారు. ఉమ్, సరే ఇక నేను ఆ విషయంలో వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను. నేను దాని గురించి ఉమ్, ఇక మా వాళ్ళని కూడా చెప్పాను. ఉమ్, అది మరి వారు ఏ ఏ విధంగా ఎట్లా మాట్లాడారు ఏం కథను ఒక్కోసారి రాజకీయ నాయకులకు ఉమ్, ఆ ఫ్లోలో కొన్ని మాటలు అనేస్తుంటుంటారు. అట్లా అన్నారో ఏమో అని మేము భావించి నవ్ వీ హ్యావ్ వారి విజ్ఞతకు వదిలేసిన ఆ ఇష్యూని మేము చేయదలుచుకోలేదు. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ ఈ ఈ సరౌండింగ్ లో ఉమ్. మీదే ప్రముఖ పాత్ర, కీలక పాత్ర అని చెప్పి అంటున్నారు కదా. మేము అంటే అది కుంగిపోవడంలోనో వినండి. లేకపోతే వైఫల్యాలో మా- ఏదైనా సరే ఆ, మేము ఏదైనా. చూడండి. ఉమ్, మేము 2007లో రిటైర్ అయినా. ఇంకా తెలంగాణ 7 ఏళ్ళకి వస్తుంది అన్నప్పుడు రిటైర్ అయినా. ఉమ్, తెలంగాణ వచ్చే నాటికే 2014 నాటికే మా వయసు దాదాపు 64 సంవత్సరాలు. అంటే 50 అంటే ఇదో 50 14 64 సంవత్సరాలు. ఉమ్, దాని తర్వాత మేము ఎప్పుడు ప్రభుత్వం పిలిచినా మేము ఎన్నడూ కేసీఆర్ యొక్క అపాయింట్మెంట్ అడగలేదు. ఉమ్, ఆయనే ఆయనే పిలిస్తేనే పిలిపించుకున్నాడు. వెళ్ళాడు. ఆయనే ఆ. పిలిపించుకునేది, మాట్లాడేది, చేసేది. ఏమైనా సమస్య ఉంటే మీరు డిస్కస్ చేసి ఉమ్, నాకు ఈ ఆలోచన ఉంది, దీన్ని మీరు ఇంకా ఉమ్, ఆలోచించి ఇంకేమైనా చేస్తారా అని ఆయన మాకు ఇచ్చేది కొంత. ఉమ్, ఆయన ఒక ఆలోచన వస్తుంది అని ఉమ్, ఆ ఆలోచన మొత్తం షేర్ చేసుకునేది. ఓకే. దీన్ని మీరు స్టడీ చేసి మళ్ళీ రండి అనేది 2 రోజుల తర్వాత. ఉమ్, మళ్ళీ 2 రోజుల తర్వాత పోయి మేము దానికి కొన్ని సూచనలు, మార్పులు, చేర్పులు చేస్తే అది ఓకే అయ్యేది ఉమ్, దాదాపుగా. ఉమ్, ఒక్కోసారి వాళ్ళు లేదు ఇది అట్లా ఉండాల్సిందే అని వారు అనుకునేది అట్లా కొన్ని. ఓకే. అట్లా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము వారితో ఉన్నన్ని రోజులు ఘర్షణ వాతావరణం లేదు, నిరసన వాతావరణం లేదు. ఉమ్, ఏదైనా కూడా ఒక ఒక ఆప్యాయంగా ఒక పెద్ద మనుషుల్లాగానే మమ్మల్ని ట్రీట్ చేసిండు, గౌరవించిండు కేసీఆర్ గారు. ఉమ్, మేము కూడా వారిని ఒక ఉద్యమ నాయకునిగానే, ఒక అన్నగానే మేము సార్ కూడా ఎప్పుడు అనలేదు వారిని. ఓకే. ఎప్పటికైనా అన్ననే అన్నాం, వారు కూడా మమ్మల్ని అన్న అని. ఉమ్, ఉమ్. కాబట్టి ఆ ఆప్యాయత అవి ఉన్నాయి. అవి ఇప్పుడున్న పరిస్థితుల్లో కరువు వచ్చింది, ఆల్మోస్ట్ వర్షాలు కూడా లేవు, లేవు. వాటర్ స్టోరేజ్ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. అవును. ఒకవేళ ఇప్పుడు ఈ మొత్తం రిపేర్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకొని దీని మీద ఫోకస్ పెట్టి చేయాలనుకుంటే. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఉమ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఉమ్, 330 పేజీలు ఓ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఉమ్, రిపోర్ట్ ఇచ్చి లాస్ట్కి ఏం చేస్తారంటే దీన్ని లాస్ట్ వాళ్ళ యొక్క కంక్లూజన్ ఏమున్నది తెలుసా? ఉమ్, దీనికి డీటెయిల్ సర్వేలు చేసి ఉమ్, ఇన్వెస్టిగేషన్ చేసి ఉమ్, మీరు చర్యలు తీసుకోవాల్సింది అన్నారు. ఏమి ఇచ్చినట్టుగా రిపోర్ట్ ఇక ఓకే. వాళ్ళు ఇది పోయింది అది పోయింది అని మీద టూకీగా, ఎందుకంటే టెస్టులు చేస్తేనే కదా తెలిసేది. అవును. ఒక డాక్టర్ రోగానికి ఏమున్నది రోగం అంటే టెస్టులు చేయాలి, చేయాలి అతను కదా. చెప్తాడా అవును. నీకు ఇది ఉన్నది అది ఉన్నదని. ఉమ్, కాబట్టి మేము కూడా ఏమంటున్నామంటే ఆ రిపోర్ట్ ఇచ్చాడు ఓకే, ఉమ్, కానీ ఇప్పుడు తర్వాత మేము 2023 మేము ప్రభుత్వానికి ఏం సూచించినామంటే మా అసోసియేషన్ తరఫున ఉమ్, ఈ సీకెంట్ పైలింగ్ విధానం టెక్నాలజీతోని కట్టబడ్డటువంటి మొట్టమొదటి బ్యారేజీలు ఏవంటే ఈ 3 ప్రపంచంలో ఉమ్, ఇవి మేడిగడ, అన్నారం, సుందిల్లని. ఉమ్, ఇంతవరకు సీకెంట్ పైలింగ్ టెక్నాలజీతోని ప్రపంచంలో ఎక్కడ కూడా బ్యారేజీలు కట్టలేదు. ఉమ్, అటువంటప్పుడు మొదటిసారి ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ ప్రపోజల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని నేను అనుకోను, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఓకే. అటువంటిది ఒక కొత్తగా మొదటిసారి ప్రపంచంలో కడుతున్నప్పుడు తరఫున జరిగిన ల్యాబ్స్ ఏంటంటే కనీసం సిడబ్ల్యూసీకి కూడా దీన్ని తీసుకుపోలేదు. ఈ ఇష్యూని ఉమ్, సిడబ్ల్యూసీతోనే వెట్టింగ్ చేయించలేదు. ఓకే. మీరు చూడండి మొదటిసారి మేము ఇది చేస్తున్నామని వాళ్ళు ఏదో ప్రైవేట్గా పోయి అడిగొచ్చినట్టుగా మాకు తెలిసింది. అంతేగాని అఫీషియల్గా ఉమ్, సీకెంట్ పైలింగ్ విధానంలో మేము దీన్ని డిజైన్ చేయాలనుకుంటున్నాము, దీని మీద మీ అభిప్రాయం అను, లేకుంటే మీరు ఇచ్చిన డిజైన్ వాళ్ళకి వెట్టింగ్ కన్నా పంపించాల్సి, ఓకే. మీరు చేసిన డిజైన్ వాళ్ళ వెట్టింగ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తో కూడా ఉమ్, డిస్కస్ చేసి ఉమ్, ఇంకొంత టైం తీసుకొని, ఎందుకంటే రెస్పాన్సిబుల్ వాళ్ళది వస్తుంది కదా అప్పుడు వెట్టింగ్ వాళ్ళు చేసి ఇచ్చినట్టయితే. ఉమ్, కాబట్టి వాళ్ళు ఇంకా దాన్ని డెప్త్గా ఆలోచించి దీన్ని వాళ్ళు ఇప్పుడు ఇది అవసరం లేదు ఇంకేదన్నా వాళ్ళు ఏం చెప్తురో, ఓకే. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడ కూడా సీకెంట్ పైలింగ్తో నీకు కట్టలేదు కాబట్టి ఉమ్, మనం రిస్క్ ఎందుకు తీసుకుంటారు, యూ గో ఫర్ మనం స్టాండర్డ్గా మనం ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా షీట్ ఫైలింగ్ విధానంగా పోండి. ఉమ్. ఇప్పుడు రఫ్గా ఎన్ని కోట్లు అవుతుంది సార్ ఇది రిపేర్ చేస్తే? ఇప్పుడు ఈ మధ్యలోనే మొత్తం దానికి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మన పూనాలో ఉన్నటువంటి
సిడబ్ల్యూపిఆర్ఎస్ అని సంస్థ ఉన్నది, మ్మ్. కేంద్ర ప్రభుత్వం సంస్థ. మ్మ్. వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయింది. బోర్వెల్ డేటా కానీ సబ్ సర్ఫేస్ ఇన్వెస్టిగేషను, ఎక్స్ప్లోరేషను, మ్మ్. వాళ్ళు ఏమేమి టెస్ట్లు తీసుకోవాలో అన్నీ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కంప్లీట్ అయిందని నేను పేపర్లో చూశాను. మ్మ్. మొదలు ఏదో 1500 బోర్లు కావాలన్నారు, తర్వాత ఏమో తగ్గించారు. మరి అది ఏమైంది ఏం కదా. నిన్నటి స్టేట్మెంట్ ప్రకారంగా మ్మ్. ఇక్కడ చేయవలసినటువంటి ఇన్వెస్టిగేషను ఇన్వెస్ట్మెంట్ పైసలు ఎంత ఖర్చు అయ్యింది? ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది. మ్మ్. ఇప్పుడు వాళ్ళు పూనాలో ఉన్నారు. ఇక్కడి నుంచి మన బృందం, మ్మ్. ఇంజనీర్స్ బృందం వెళ్ళి ఆ ఆ యొక్క డేటా మీద, ఆ ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి దాని మీద చర్చించి అసలు ఎందుకు, ఎక్కడ ఏం డ్యామేజ్ ఎంత అయింది అనేది వాళ్ళు ఇప్పుడు నిర్ణయం చేస్తారు. మ్మ్. ఎందుకు అయింది నిర్ణయం చేస్తారు. ఓకే. ఏ డ్యామేజ్ నిర్ణయం చేసినప్పుడే దానికి ఎస్టిమేట్ గురించి వస్తుంది అది. అవును. అంతే కదా. మ్మ్. అది ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఎట్లున్నాయి, మిగతా పియర్స్ కూడా బాగున్నాయా లేవా, అన్నిటి మీద కూడా చర్చ వస్తుంది. కాబట్టి మనం లెటర్స్ వెయిట్ ఫర్ అనదర్ 2 weeks. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది కాబట్టి ప్రాజెక్టుని, రేవంత్ రెడ్డి దానికి ఒకవేళ చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే కంప్లీట్ చేస్తే ఆ క్రెడిట్ కేసీఆర్కి పోతుందేమని చెప్పి ఆపుతున్నారా? అట్లా ఏమైనా అనిపిస్తుందా? ఇక అది పొలిటికల్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకున్నో తెలియదు. కానీ ఒకటే తగ్గుపడుతుంది ఏంటంటే, ఇమ్మీడియట్గానే కొంత దీన్ని ప్రాసెస్ చేసేసి ఈ ఇన్వెస్టిగేషన్ అవన్నీ కూడా మనం 23 డిసెంబర్లో వచ్చారు, 24 ఖతం అయిపోతే 25లో మనకు అసలు తిరిగి మ్మ్. వచ్చేది ఇది. మ్మ్. ఈ ప్రాసెస్ ఏదో లేట్గా చేసుకున్నారు కదా. మేము ఆ రోజు ఏం చెప్పినామంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ కాబట్టి లోకల్ ఎక్స్పర్ట్స్, ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు కానీ, లేకుంటే మన వర్కింగ్ ఇంజనీర్స్ కానీ, లేకుంటే మన ఐఐటి ప్రొఫెసర్స్ కానీ కొంతమంది నేషనల్ లెవెల్లో తీసుకొని, కొంతమందిని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొని ఒక కమిటీ నిర్ణయించి వాళ్ళకు ఒక 6 నెలల టైం ఇచ్చి, ఓకే. వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ కానీ, తర్వాత పరికరాలు కానీ టెస్ట్ చేయాలంటే, తర్వాత వాళ్ళు ఏ ఏజెన్సీతో ఏదైనా చేయించాలనుకున్న ఏదైనా పని ఇన్వెస్టిగేషన్ కానీ అది ఇది, ఆ ఏజెన్సీలను కూడా నిర్ణయించుకొని అనే అధికారం ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమి ఇవ్వాలంటే, ఇవి ఎందుకు ఫెయిల్ అయినాయి, ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్, ఓకే. ఈ 3 బ్యారేజ్ల గురించి, మ్మ్. తర్వాత వాటిని ఏ విధంగా రెక్టిఫికేషన్ చేయాలి మ్మ్. అది కూడా వాళ్ళు ఇవ్వాలన్న. మ్మ్. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి 6 నెలల టైం ఇచ్చి మ్మ్. వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిగిస్తే ఓకే. మనకు అసలు 2024 జూన్ వరకు కంప్లీట్ అయ్యేది మొత్తం ఇన్వెస్టిగేషన్, ఇమ్మీడియట్గా చర్య తీసుకొని ఉంటే. ఇమీడియట్గా తీసుకుంటారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే, మన ఇప్పుడు అన్ని కట్టిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. ఎల్ఎన్టీ అంటే ఇంటర్నేషనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక పెద్ద పేరున్న సంస్థ. మ్మ్. వాళ్ళు సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల బ్రిడ్జ్ కట్టినటువంటి, మన బాంబే నేను కూడా చూసి వచ్చాను, అది మ్మ్. 14 కిలోమీటర్స్ ఎంత ఉన్నది సముద్రంలో బ్రిడ్జ్ కట్టిరా? సముద్రంలో ఈ కొన నుంచి ఆ కొనకు మ్మ్. బ్యూటిఫుల్గా కట్టారు, ఎక్కడికి ఇంత పొరపాటు లేదు. మ్మ్. మరి ఆ విధంగా ఐకానిక్ స్ట్రక్చర్స్ కట్టినటువంటి ఎల్ఎన్టీ సంస్థకు మ్మ్. ఈ ఈ బ్యారేజ్ ఒక లెక్కన అసలు ఎంతది ఇది అసలు. ఆ. కాబట్టి ఆ సంస్థ కడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పొరపాటు చేయరు అనేది ఉన్నది కదా. ఇప్పుడు మనకి మెట్రో ఉన్నది, ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నదా, మ్మ్. వాళ్ళు కట్టినట్టు సంస్థలు. అవును. తర్వాత ఇప్పుడు వాళ్ళు కట్టినటువంటి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ దగ్గర సర్దార్ పటేల్ విగ్రహం వాళ్ళే కట్టింది, మ్మ్. ఎల్ఎన్టీ సో వాళ్ళు. పెద్ద పెద్ద ప్రాజెక్టులను వీళ్ళే చేసారు. వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో మెట్రోలు అసలు వాళ్ళ ఐకానిక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ చిన్నగా ఎందుకు ఫెయిల్ అయినరు మనకు, ఓకే. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ ఈ టెక్నిక్ చెప్పాను, ఈ టెక్నాలజీ. కాబట్టి ఇప్పుడు మనకు సిడబ్ల్యూపిఆర్ఎస్లో ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన డేటా మొత్తం ఆడు ఉన్నది కాబట్టి ఒక 2 వారాలు మనం ఓపిక పడితే ఎందుకు ఇది ఫెయిల్ అయింది, అక్కడ ఎందుకు సీపేజ్ వచ్చింది, అక్కడ ఎందుకు సీపేజ్ వచ్చింది, ఇక్కడ ఎందుకు బ్లాక్ 7 ఇట్లా కూలింది, ఇంకా ఫర్దర్ ఇంకేమైనా మిగతా ఎట్లున్నాయి, మిగతా వాటి హెల్త్ ఎట్లున్నది, ఇవన్నీ మనకు తెలుస్తాయని నేను భావిస్తున్నా. అప్పుడు దీనికి ఎంత అవుతుందని మనకేమనుకున్నాం, మనం ఫస్ట్ ఏమనుకున్నాం ఆ ఏజెన్సీలే చేస్తారు అనుకున్నారు. ఫస్ట్ ఇది డ్యామేజ్ కాగానే ఎల్ఎన్టీ వాళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఎన్ని ఖర్చు అయినా 300-400 కోట్లు అయినా మేమే పెట్టి దాన్ని బాగా చేస్తామన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు మారిండ్రు. సార్ చివరిగా చెప్పండి, ఇప్పుడు ఈ కన్నెపల్లి పంప్ హౌస్ లో ఉన్న వాటర్ ఎత్తిపోయకపోతే అసలే కరువు ఉన్నది, ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలంగాణ కావచ్చు, ప్రజలు, రైతులు, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పుడు చూడండి,
కన్నపల్లి పంప్ హౌస్ నడవాలంటే అక్కడ నీటి లెవెల్ 93.45 ఉండవలసిందే. ప్రాణహిత నుంచి ఆ లెవెల్లో నీళ్లు రాకపోతే ఇక మనము ట్యాంకర్లతో కొట్టవలసిందే. ఇక ఇంకేముంది, ఇంకా ఇప్పుడు ఇళ్ళ నుంచి అందులోకి ఎత్తిపోయాలంటే ఆ లెవెల్ ఏంది, ఏ నుంచి తీసుకొస్తాము? ఇంకా మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేయాలంటే కనీసం మన దగ్గర పడకున్న ఆ మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో పడితే ప్రాణహిత నదిలో నీళ్లు రావాలని కోరుకుందాం. నీళ్ళు వస్తే మళ్ళీ లెవెల్ కనుక వచ్చినట్టయితే అప్పుడు మనం దీన్ని అందుకని మనం ఏమంటున్నామంటే, ఇప్పటికైనా నిన్న మంత్రి గారితో కూడా చెప్పింది ఏంటంటే, వారు ఏమన్నారంటే, మీరు లెటర్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మేము ఎన్ఎస్డిఏకు లెటర్ రాశాము. లెటర్ రాసేసి మీ యొక్క ఒక డెలిగేషన్ పంపించమన్నాము. వాళ్ళు వచ్చి దీన్ని పరిశీలిస్తారు. ఇక్కడ పరిశీలించి మేము మినిమము ఎండిడిఎల్ లెవెల్లో మేము అక్కడ ఇంపౌండ్ చేసుకొని తర్వాత నిపుణుల యొక్క పర్యవేక్షణలో వీటిని నడపాలనుకుంటున్నాము అని మేము అదే వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఓకే అన్నారు. వారు ఓకే అయిన తర్వాత వారు మా ముందే సెక్రటరీ గారితో ఫోన్ చేశారు, ఇరిగేషన్ సెక్రటరీ సెంట్రల్ కాంతారావు గారు. మీరు త్వరగా పంపించమని కూడా వారు అభ్యర్థించారు. కాబట్టి వాళ్ళు రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత పరిశీలించి వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు అనుకోండి, ఈ లెవెల్ ఎప్పుడైతే వస్తుందో తిరిగి వర్షాలు వచ్చినప్పుడు అప్పుడైనా వస్తుంది కదా. మేము అన్నాం, సార్ ఇదే కనుక మీరు ప్రజలకు చెప్పి ఉంటే మేము లెటర్ రాకపోతుంటేమని మేము అన్నాం. మీరు ఇప్పుడు ఏదో చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు కదా, అదే మేము రాస్తున్నాము. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి మేము పర్మిషన్ తీసుకుంటాము. మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు మేము ఇంపౌండ్ చేసుకొని మేము లిఫ్ట్ చేసుకుంటాం, ఎందుకంటే మంచినీళ్ళు కూడా కరువు అయ్యేటట్టుంది అని మీరు కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే, అది ప్రజలకు తెలిసి ఉంటే అసలు మేము లెటర్ రావాల్సిన అవసరం ఉండకపోతుండే కదా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.